ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? చూడండి, ఈ లోకములో మనుషులందరూ చేయి విడిచిపెట్టినా దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కానే కాదు. ఒంటరితనములో దేవుని సహవాసం మనకు తోడైటది. మనతో శాశ్వత కాలం జీవించేది దేవుని యొక్క ప్రేమ. అయ్యా పంపించరయ్యా. మనతో శాశ్వత కాలం అనేది వారు మనుషులు ఎలాగుంటారంటే శాశ్వత కాలము ఉన్నట్టుంటారు, కానీ శాశ్వతంగా దగ్గర ఉండరు. కొందరు దగ్గరే ఉంటారు, కానీ మనుషులకు దూరంగా ఉంటారు. మనుషులకు దగ్గరగా ఉంటారు, మనసులు దూరంగా ఉంచుతారు. ఎందుకు ఇలా జీవిస్తున్నాడంటే మానవుడు దేవుని ప్రేమను పంచడానికి ఇష్టపడక, దేవుడు ప్రేమ మనకు కావలసిన మన వ్యక్తులను మనకిస్తే మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని ప్రేమను కాదని, దేవుని చిత్తాన్ని కాదని, దేవుని ఉద్దేశాన్ని కాదని మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని లేఖనము ఇలాగా సెలవిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథము మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వాక్యమును 49వ వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ దేవుని లేఖనములో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వాక్యం. ఊరుకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వారు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డివానిని పిలిచి ధైర్యం తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. చాలు. దేవుని పిల్లరా, చదవబడిన దేవుని యొక్క వాక్యములో ఇలాగా మనకు కనబడుతూ ఉంది. ఏం కనబడుతుందంటే, మనం చూస్తే ఎరుకో పట్టణంలో ఒక భిక్షగాడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఆ ఎరుకో పట్టణ ప్రాంతంలో ఆ భిక్షాటన చేసే వ్యక్తి గురుడివాడు. ఎవరు? గురుడివాడు. గురుడివాడికి మరొక వ్యక్తి సపోర్ట్ కావాలి. త్రోవ నడవాలంటే మరొక వ్యక్తి సపోర్ట్ కావాలి. మోగోడైనా మార్గం దాటి వెళ్ళగలుగుతాడు, చెవిటోడైనా త్రోవ నడవగలుగుతాడు. గుడ్డోడు ఎలా నడుస్తాడండి? నడవడు కదా. అతన్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తి కూర్చొని పెట్టాలి. అక్కడి నుంచి మళ్ళీ ఆ వ్యక్తి అతను తీసుకొని వెళ్ళాలి. ఎరుకో పట్టణంలో భిక్షాటం చేస్తూ బ్రతుకుతున్న గుడ్డివాడు చాలా సంవత్సరాల నుంచి తన గుడ్డితన జీవితంలో భిక్షాటంతో బ్రతుకుతూ ఉన్నాడు. భిక్షాటంతో బ్రతుకుతున్న తన జీవితానికి ఒక ఆశ్చర్యమైన సంగతి, అతడు ఊహించని సంగతి. చాలా సందర్భాల్లో అన్నీ ఉన్న మనము దేవుని ఆరాధించలేం, కానీ లోపములున్న వారు దేవుని ఆరాధిస్తూ ఉంటారు. అవును, అన్నీ ఉన్న మనం సమయానికి దేవుణ్ణి ఆరాధించలేం, సమయం దేవునితో గడపలేం, సమయాన్ని దేవునికి ఇవ్వలేం. కానీ లోపములు ఉన్న వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే
దేవునికి దగ్గరై దేవునితో కలిసి నడటానికి, దేవునితో ఉండటానికి, దేవుని చిత్తంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారిలో కొందరు ఉంటారు, ఎందుకు మా బ్రతుకులు ఇలాగ ఉన్నాయి, మేము ఎందుకు ఇలాగ జీవించాలి, దేవుడు వారికిలాగా మమ్మల్ని ఎందుకు పుట్టించలేదు అని వారు కూడా బాధపడుతుంటారు, క్షిపించుకుంటూ ఉంటారు. అంగవైకల్యం అనేది చాలా భయంకరమైన పరిస్థితి అండి. అంగవైకల్యం చాలా భయంకరమైన పరిస్థితి. చూడండి, తల్లిదండ్రులు ప్రేమ ఉంటేనే అంగవైకల్యం కలిగిన వ్యక్తులు ఎదగగలుగుతారు. లేదా వారితో పాటు తోబుట్టుల యొక్క సహాయం ఉంటేనే వారు ధైర్యంగా బ్రతకగలుగుతారు. దేవుని పిల్లరా, సమాజంలో అంగవైకల్యంగా పుట్టినవారు గొప్పవారుగా ఉన్నవారు ఉన్నారు. కారణం ఏంటంటే వారికి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు. మేమున్నారా, నీకెందుకు ధైర్యంగా ఉండు, నీవు అందుడు కాదు, నువ్వు కుంటివాడు కాదు, అబ్బే నువ్వు మోగోడు కాదు, నువ్వు చెవిటోడు కాదని ధైర్యం ఇస్తే ఆ మాట ఎలా ఉంటుందంటే ఇంకా తన అంగవైకల్యాన్ని మర్చిపోతాడు, వారి యొక్క అంధత్వాన్ని మర్చిపోతారు, వారు బలహీనతను మర్చిపోతారు. దేన్ని బట్టి అంటే మన మాట వారికి జీవాన్ని పోస్తూ ఉంటుంది. అవునా? మన మాట ఎవరికి జీవాన్ని పోస్తుందంటే బలహీనులకు జీవాన్ని పోస్తుంటుంది. దేవుని పిల్లలైన మనం ఎలాగుండాలంటే దేవుని ప్రేమను ఇతరులకు పంచేవారిగా ఉండాలి. దేవుని ప్రేమను ఇతరులు మన ద్వారా చూసి దేవుని ప్రేమ ఎలాగుంటుందా అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. దేవుని పిల్లరా, ఎంత మనుషుడైనా, ఎంత కఠినాత్ముడైనా ఒకరోజు దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాల్సిందే. అవునా కదా? నువ్వెంత బలవంతుడు అయినా, బలసూర్యుడు అయినా, బలవంతురాలు బలసూర్యురాలు అయినా, నీవు దేవుణ్ణి ఎరగకుండా ఇక్కడ బ్రతికినా ఒకరోజు నిన్ను తీర్పులో నిలబెట్టి నీ జీవితాన్ని లెక్క అడుగుతాడు. అడగడ తప్పకుండా అడుగుతాడు ప్రభు. అడిగినప్పుడు అప్పుడు ప్రభుకి ఏం చెప్తాను? ఇక్కడంటే నీ నోటి మాటను బట్టి, నీ బలాన్ని బట్టి, నీకున్న పవర్ను బట్టి కదా నువ్వు తృణీకరించి మాట్లాడి బ్రతకొచ్చు, బ్రతకగలుగుతావు. కానీ అక్కడ బ్రతకటానికి తృణీకరించడానికి అవకాశం లేదు. అక్కడ నిత్య నివాసం ఉండటానికి అవకాశము లేదు. ఉందా? ఎక్కడికి వెళ్ళాలి? ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళాలి. అయితే ప్రభు వాక్యం ఇలా మాట్లాడుతుంది. ఆయన 46వ వచనంలో చూస్తే, వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడు భర్తమై అయిన గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. ఏం చేసాడు గుడ్డుడు? త్రోవ పక్కన. మరి ఎక్కడ కూర్చుంటారు? త్రోవ పక్కన కానీ ఊరు మధ్యలో కూర్చుంటారా? ఏమండి, ఇంట్లో కూర్చుంటారా? జాలి కనికరం దయగలిగిన తల్లిదండ్రులు అయితే ఆ బిడ్డని ఇంట్లో ఉంచుకుంటారు. కొంతమందికి పిల్లల పట్ల ఇసుకు చెంది, చిచ్చి నాకేంటి ఎట్టంటోడిని ఇచ్చాడు దేవుడు, ఎట్టంటోడు పుట్టకపోయినా బాగుండేదే, నేను గొడ్డు ముద్ద గానం ఉండేదాన్ని అని ఏడ్చి తల్లిలు ఉన్నారు. లేరంటారా? పిల్లలను బట్టి తల్లులు దుఃఖాక్రాంతులై, తండ్రులు దుఃఖాక్రాంతులై ఏడుస్తూ, వ్యాధన చెందుతూ, కృంగిపోతూ బాధపడుతున్నారు. అసలు ఈయన దేవుడు ఇయ్యకపోయినా బాగుండు, దేవుడు అనవసరంగా విడినిచ్చాడు. ఏమంటాం? దేవుడు ఈయన్ని అనవసరంగా ఇచ్చాడు. ఎందుకంటే వారి క్రియలు బాగానప్పుడు, వారి ప్రవర్తన బాగానప్పుడు, వారి స్థితి బాగానప్పుడు మన మైండ్ సెట్ ఏం చేస్తుందంటే కీడును కూడుతూ ఉంటుంది, వంచనకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, నేను ఏ పాపం చేశాను, ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఎటువంటి బిడ్డలు పుట్టారు. ఏ పాపం చేయలేదండి, ఏ పాపం చేయలేదు. ఒక వ్యక్తి అంటాడు, ప్రభు అంటాడు, దేవుని కార్యం వీడు ఎందుకు జరుగుతాడు, వీడు పుట్టుగుడ్డు వానిగా పుట్టాడు. ఎవరి కార్యం అంటారు? దేవుడు ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు పుట్టుగుడ్డు వాడిని బాగు చేయడానికి. ఆమె స్తోత్రం కలుగును గాక. అమ్మా
హుషారుకోండి. ఆమేన్, ఆమేన్. పుట్టుగుడ్డివాడు పుట్టడానికి కారణం ఎవరు? ఆడు పుట్టుగుడ్డివాడు పుట్టకి అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. అయితే ఈ త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడు తన జీవితం చూస్తే బాగానే బ్రతికాడు, బాగానే ఉంటున్నాడు. కానీ యేసయ్యను గుర్చిన వార్త కూడా వింటున్నాడు, యేసయ్యను గుర్చిన సాక్ష్యం కూడా వింటున్నాడు. యేసుక్రీస్తుని మాటలు ఇతనికి వినపడుతున్నాయి. అయితే అతను అనుకున్నాడు, ప్రభు ఏదో ఒకరోజు ఈ రోజున రాడా కదా, ఈ వీధిలోనికి రాడంటావా, నేను కూర్చున్న ప్రదేశానికి ప్రభు రాడంటావా? వస్తాడు. మన దేవుడు ఎవరంటే వచ్చే దేవుడు, మన ఆశను తీర్చే దేవుడు, మన అంతరంగంలో ఉన్న కోరికను చూస్తున్న దేవుడు, మన ఆలోచన ఎరిగి మనల్ని దర్శించే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? మన ఆశలను భంగము చేయని దేవుడు. ఆమేన్. మన ఆశలను ప్రసిద్ధి చేసే దేవుడు. అయితే ప్రియులారా, ఆశ పుట్టడమే కాదు కానీ ఆశకు తగిన ఫలితపరమైన జీవితం మనలో ఉండాలి. ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రార్థన. ప్రార్థన ద్వారా సమస్తమును మనం పొందుకోగలుగుతాం. విశ్వాసంలో స్థిరత్వం ఉంటే కార్యంలో చూడగలుగుతాం. విశ్వాసం ఏముండాలి? స్థిరత్వం ఉండాలి, స్థిరపడే మనసు ఉండాలి. ఇది దేవుని ద్వారా నేను పొందుకుంటాను, ప్రభువు నాకు ఇస్తాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా యేసయ్య నన్ను చూస్తున్నాడు. దేవుని పిల్లరా, దేవుడు చూడని ప్రదేశం లేదు, ఆయనకి వినపడని మాట లేదు. అవునా? ఆయన చూడని ప్రదేశం లేదు, ఆయనకి వినపడని మాట లేదు. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. అయితే మానవుడు అనుకుంటున్నాడు కదా, నా దేవుడు నన్ను చూడట్లేదబ్బా, మర్చిపోయాడబ్బా, బాధలు అంటది, పరిస్థితులు అలాంటివి. లేదు లేదు, ప్రభు నిన్ను చూస్తున్నాడు, ప్రభు నీ పక్షంగా నిలిచే ఉన్నాడు. నిలిచిలేడా? నిలిచున్నాడు. మన దేవుడు ఎవరంటే మన పక్షంగా నిలిచి ఉన్న దేవుడు. అందుకే దైవజనుడు ఇలాగ ఒక పాట పాడాడు, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుంగిపోనయ్యా నువ్వు నా తోడుండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుంగిపోనయ్యా నువ్వు నా తోడుండగా, నిన్ను ఎచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకే నిలిచెదా, క్రీస్తు కొరకే నిలిచెదా. హల్లెలూయా. ఎక్కడ నిలబడాలి మనం? ఏ పరిస్థితుల మధ్య నువ్వు అవమానించబడుతున్నావో అక్కడ ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు ఘనతనిచ్చే దేవుడు. ఆయన నువ్వు ఏడుస్తుంటే చూసి ఉండేవాడు కాదు, నీ కన్నీళ్లను తుడిచే దేవుడు. ఆపద కాలం ముందు యెహోవా నిన్ను ఆదుకుంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇలాగన ప్రారంభించాడు. ఆయన ప్రార్థన ఎలా ఉందంటే గుడ్డివాడి ప్రార్థన కేకలాగా ఉంది. గుడ్డివాని యొక్క ప్రార్థన ఎలాగుంది? కేకలాగా ఉండేది ప్రార్థనే అది. ఆయన ఎలా కేకేస్తున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. అసలు ఎందుకు కేక వేయ మొదలు పెట్టాడు? ఆయన సమాచారం కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? సమాచారం. బాయ్ ఏంటి అసలు ఇక్కడ ఆయనకి ఎలా తెలిసిందో సమాచారం అంటే, అలా చూడండి చూడండి, నా వైపు చూడండి. ఆయనకు ఆ సమాచారం ఎలా తెలిసిందంటే, ఈ చెవులు బాగా పనిచేస్తున్నాయి, గింగురు పెట్టే శబ్దాలు ఇంటూ ఉన్నాయి. ఎప్పుడు ఆ ప్రజలు కానీ అంత నడవడే కానీ ఆ చెప్పుల శబ్దం కానీ ఆయనకి వినపడలేదు. కానీ ఆ రోజు ఒక స్పెషల్ డేగా కనపడింది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన దినముగా కనపడింది.
ఏంటి రోజు ఇంత ప్రత్యేకత, ఏంటి ఇంత అడావుడి, ఏంటి అసలు ఎంత అడావుడి చేస్తున్నారు వీళ్ళంతా, అరే కళ్ళుంటే ఎంత బాగుండరా నాకు కూడా అనుకున్నాడు. అనుకోలేదా? ఈ ఆనందం నేను చూడలేకపోతున్నానే అనుకున్నాడు. అయితే అనుకున్న వ్యక్తి ఆగాడా? ఆగలేదమ్మా. ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. తమ్ముడా, బాబు తమ్ముడా, అన్నా అనయ్య ఏం జరుగుతుందో ఇక్కడ, కొద్దిగా నాకేం చెబుతారా? ఏమడుగుతున్నాడు? అక్క అక్కడ ఏం జరుగుతుందో కొద్దిగా చెప్పవా నాకు కూడా. చెల్లెమ్మా అక్కడేం జరుగుతుందో కొద్దిగా నాకు కూడా చెప్పవా. నీకెందుకే కుంటిదాన్ని నడవలేవు, చెప్పమ్మా. నేను కూడా ఎట్ట కుంటిదాన్నైనా ఎట్టగొట్లా వస్తాలే నీ సహాయం లేకపోయినా కదా. కుంటిదాన్ని కొనక నీకు ఎందుకే, అన్నీ బాగుండు, నువ్వేం చేస్తున్నావు? హెల్ప్ చేయడానికి ఇష్టపడట్లేదు. అన్నీ బాగుండేవాళ్ళు ఒక మాట సహాయం చేయటానికి కూడా ఆయనకి ఎంత బద్ధకమో. మాటే కదా అడిగారు, చెప్తే పోయేదే. అయితే వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసు ఈ ప్రాంతం గుండా వెళ్ళుచున్నాడు. ఆమెన్ చేద్దామా? హల్లెలూయా. నజరేయుడైన యేసు మన వీధుల గుండా వెళ్ళుచున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేక సమాచారం విన్నాం, ఇక మనం కూడా ప్రారంభించాలి. ఎప్పుడైతే ఆ సమాచారం విన్నాడో ఆయన మనస్సు పరవళ్ళు దొక్కుతుంది. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా, యేసయ్యా నీ సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా, సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.